హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ పరారీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు. ఎన్నిసార్లు పరారవుతారయ్యా బాబు, నాకు అర్థం కాదు. ఇలాంటి నాయకులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా తప్పు చేసిన వాళ్ళని కనీసం తప్పని కూడా చెప్పరా అయ్యా మీ పార్టీలో ఎవరు అని చెప్పి ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అనంత్ బాబు అంటే ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరంలా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం కేసును నమోదు చేసుకున్నటువంటి ఘన చరిత్ర అయింది. సొంత ఆయన కారు డ్రైవర్ని, దళితుడైనటువంటి ఒక కారు డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి గొప్ప నాయకుడిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ చరిత్ర పుటల్లో లిఖించుకున్నటువంటి వ్యక్తి అనమాట ఆయన. అయితే మళ్ళీ పరారవటం ఏంటి? గతంలో కూడా ఆయన జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ అని చెప్పి ఎలక్షన్స్ ప్రచారంలో తిప్పించుకున్నారు. ఆ తర్వాత కౌన్సిల్లో అటు వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్నిటిలో కూడా ఆయన చాలా బలంగానే కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కదా అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఏదేదే దానికదే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకే ప్రాధాన్యత దక్కుతూ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ అనంత్ బాబు గారు అనేక ఈ హత్యలే కాదు, చాలా ఉన్నాయి, చాలా న్యూడ్ వీడియోస్ అని అయ్యని ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ ఇప్పుడేంటి మళ్ళీ పరారీలో ఏంటి అని అనుకోవచ్చు. ఏంటంటే ఆయన మీద ఏదైతే హత్య కేసు ఉందో ఆ హత్య కేసుకు సంబంధించినటువంటి సాక్షుల్ని ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళ రాత్రిపూట వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి నాకు వ్యతిరేకంగా కనుక మీరు సాక్ష్యాలు చెబితే మీరు మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరించి వచ్చాడట పాపం సదరు పెద్ద మనిషి. ఇప్పటికే ఒకళ్ళ ప్రాణాలు తీసి ఇక్కడికి జైలు జీవితం అనుభవించి ఇప్పుడు దాని గురించే తిరుగుతూ అప్పుడప్పుడు పరారవటం, మళ్ళీ బెయిల్ తెచ్చుకోవటం, మళ్ళీ కూర్చోవటం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని బెదిరించాడు. ఇంకా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందేమో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఏదైనా కానీ ఎమ్మెల్సీ అనంత్ బాబుకు సంబంధించి మళ్ళీ సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు పరారయ్యి మళ్ళీ ఎన్నిసార్లు బయటకు వచ్చి మళ్ళీ అలాంటి ఎన్ని చేసినా కూడా వైఎస్ఆర్సీపీ మాత్రం సస్పెండ్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా అనంత్ బాబులో ఉన్నాయి. అదే అతని ప్రథమ అంటే క్వాలిఫికేషన్ అనాలి. సో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా అనంత్ బాబుని పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే మరి ఇప్పటివరకు కనీసం ఏదో ఎప్పుడో ఒకసారి హత్య చేశారు అంటే ఏదో ఒకటే కదన్నా అని అంటాడు ఆయన. లేదు అదేంటి ఒక న్యూడ్ వీడియోలు వచ్చినాయి అంటే ఏదోలే అన్న ఆనందపడుతున్నాడు అని ఇంకోసారి అంటాడు. ఇలా మళ్ళీ ఇంకోసారి బెదిరించి ఏమన్నా చేసినా సరే మనోడే కదన్నా అని ఆయన అంటాడు. సో ఏదేమైనా సరే ఇన్నిసార్లు పాపం ఆయన ఎక్స్క్యూజ్ చేసేటువంటి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ మరి పోలీసులకి చట్టాలకి ఉండేటువంటి పరిస్థితులు అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. మరి ప్రజలు కూడా అంత ఈజీగా నమ్ముతారంటారా? ఇంకా అలాంటి వ్యక్తులకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకే లేనిది ఆయనకుంటే పెద్ద ఆశ్చర్యం ఉందిలే అనుకోవటం కొంతమంది అంటున్నారు.